బిగ్ బాస్ సీజన్ 9 లో మరో వీకెండ్ రావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి హోస్ట్ నాగార్జున చాలా సీరియస్ గా వచ్చారు. ఇందులో భాగంగానే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ఆ తర్వాత సంజన దగ్గరికి వచ్చి, సంజన నువ్వు అసలు ఏం చేస్తున్నావు అనేది నీకన్నా కనీస జ్ఞానం అనేది తెలుస్తుందా? మనిషివి ఎదిగితే సరిపోదు, బుద్ధి కూడా ఎదగాలి అంటూ హోస్ట్ నాగార్జున గారు చాలా గట్టిగా ఇచ్చుకున్నారనే చెప్పాలి. మనం ఇంత కష్టపడుతుంది అంటే ఆ ఫుడ్ కోసం అనే చెప్పాలి. కానీ నువ్వు అలాంటి ఫుడ్ని అంతలా గిరేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ హోస్ట్ నాగార్జున గారు సంజనాన్ని అడిగేసరికి సంజన లేదు సార్, తనుజ ప్రతిసారి ఫుడ్ దగ్గరే గొడవ పెడుతూ ఉంది, దానికి నాకు కోపం వచ్చి జస్ట్ ఇలా అన్నాను అంటే జస్ట్ అలా అన్నావా, సరే నీకోసం వీడియో వేసి చూపిస్తానంటూ ఏదైతే సంజన తింటున్న ఎంగిలి ప్లేట్ని చాలా హార్ష్గా గిరేసిందో అలాగే కింద పడిన అన్నాను కూడా చూపించి, చూసావు కదా జస్ట్ అని తిన్న ఆ ప్లేట్ని అలా పక్కకు నెట్టడం కూడా తప్పే. నువ్వు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చావు? ఆ ఫుడ్ కోసమే. బిగ్ బాస్కి ఎందుకు వచ్చాము? ఆ ఫుడ్ కోసమే. సో నువ్వు ఇంత కష్టపడుతుంది ఆ ఫుడ్ కోసమే. మరి అదే ఫుడ్ని నువ్వు ఇంతలాగా ప్లేట్ని గిరేయడం ఎంతవరకు కరెక్టు? ఒకవేళ తనుజాకి నీకు ఏదైనా గొడవ ఉంటే ఆ గొడవను నువ్వు వేరే రూపంలో డిస్కషన్ చేసుకోవాలి, డిఫెన్స్ చేసుకోవాలి. కానీ ఇలా ఫుడ్ మీద కాదు అంటే వెంటనే సంజన ఐఎమ్ సారీ సార్, ఇంకెప్పుడు అలా చెయ్యను అంటే, సారీ కాదమ్మా, నేను ఎందుకు చెప్తున్నానంటే మన కాల వరకు మన దగ్గరకు వస్తే ఏది తెలీదు. బయట వర్షాలు వచ్చి రైతులు ఎంత నష్టపోయారో తెలుసా? అయినా సరే వాళ్ళు రైతులు అంత కష్టపడి పంటను పండించి మరవరకు చేస్తే మనం టేక్ ఈజీగా ఇలా గెంటేయడం లేదా పడేయడం. అసలు ఆ ఫుడ్ని ఎవరమ్మా మీకు పడేయమని చెప్పింది, అలాగే ఫుడ్ మీద కోప్పడమని చెప్పింది అంటూ నాగార్జున చాలా సీరియస్ అయ్యారనే చెప్పాలి. సంజన ఏదైతే ప్లేట్ గిరేసిన విషయంలో ఇందులో భాగంగానే తనుజాను కూడా లేపి, తనుజా నీకేంటి అసలు ఒకరితో కాదు ఇద్దరితో కాదు ప్రతి ఒక్కరితో కూడా నీకు ఫుడ్ విషయంలోనే డిస్కషన్ ఏంటి అంటే, లేదు సార్ అందరూ కావాలనే టార్గెట్ చేశారు సార్ అంటే, అవును ఓకే టార్గెట్ చేశారు, కానీ అది మెల్లగా చెప్తే సరిపోతుంది కదా. ఆమె ఫుడ్ తింటున్నప్పుడు కూడా నువ్వు అంత ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు. నీలో ఏదైనా మైనస్ ఉందంటే అది ఆ విషయమే. సో నువ్వు అరిచేది తగ్గించుకొని మాట్లాడు. ఏదైనా సరే అమ్మ అనడానికి నీ అమ్మ అనడానికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి మనం చెప్పే మాట ప్రకారమే అవతల వాళ్ళు మన మాట వింటారు. అంతేగాని ఇలా డిమాండ్ చేసి నేనెందుకు చెయ్యాలి, నేనెందుకు వెయ్యాలి అంటే అది కుదరదు, నేను నీతో తర్వాత మాట్లాడతాను అంటూ తనుజ కూడా చిన్నపాటి క్లాస్ ఇచ్చి ఆ తర్వాత సంజన దగ్గరికి వచ్చారు. దీంతో సంజన ఏది ఏమైనా సరే ముందు వారాల్లో కనిపించిన నీ గేము ఇప్పుడు అసలు కనిపించట్లేదు. ఏదో బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాను అంటే ఉన్నాను అంటూ ఏదో కంటెంట్ కోసం క్రియేట్ చేస్తున్నా తప్ప అంత పెద్దగా నీలో ముందున్న జోరు హోరు లేదు అంటూ నెక్స్ట్ వీక్ అలా కాకుండా చూసుకో అంటూ వీకెండ్ వచ్చిన నాగార్జున గారు చెప్పుకొచ్చారు. మరి మొత్తానికి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు సంజన ఏదైతే ఎంగిలి ప్లేటు ఇసిరిందో దాని మీద ఇచ్చుకున్న కోటింగ్ పై మీ ఒపీనియన్ జర కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.